వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిసెంబర్ 1వ తేదీన కాలువకు నీరు విడుదల. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు 2024-25 రబీ సీజన్లో 8,96,507 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, త్రాగునీటి అవసరాలకు సంబంధించి డిసెంబర్ 1వ తేదీన నీటిని విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. రాజమహేంద్రవరంలోని స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన తూర్పుగోదావరి జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశానికి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ 2024-25 రబీ సీజన్లో ఆయకట్టు కింద గోదావరి డెల్టా కింద డిసెంబర్ 1వ తేదీ నుంచి 2025 మార్చి వరకు 8,96,507 ఎకరాల ఆయకట్టుకు సాగు, త్రాగునీరు అవసరాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా తూర్పు డెల్టాకు 2,64,507, పశ్చిమ డెల్టాకు 4,60,000, సెంట్రల్ డెల్టాకు 1,72,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గోదావరి నదిలో 91.35 టీఎంసీల నీరు అందుబాటులో ఉందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తి, జిల్లా నీటిపారుదల అధికారి జి శ్రీనివాసరావు, ఆర్టీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ మాధవరావు, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాగా స్పేస్ అంటే మనం డిశ్చార్జ్ వెస్ట్ గోదావరి హెక్టర్ 3,500, కానీ మనం లాస్ట్ ఇయర్ అంతా కూడా 4,500 మెయింటైన్ చేసాం. ఇప్పుడు వెస్ట్ గోదావరిలో కూడా టర్న్కి చేస్తున్నప్పుడు కొన్ని పాకెట్స్ కి అసలు వాటర్ ఎక్కువగా ఉండేది కదా, అవన్నీ స్టాప్ చేస్తేనే ఆ విలేజెస్ వచ్చారు. లెవెల్ మెయింటైన్ చేయాలి. సో అవి ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఏంటి మనకి ఇప్పుడు మన దేవాలయం ఏరియా, నర్సాపూర్ ఏరియా అలాంటి ఇష్యూస్ ఉంటాయి. మనకి ఫస్ట్ ఉన్నాయో కన్నా మాత్రం మనకి అలాంటి ఇష్యూస్ ఏమి లేవు. ఏదైనా రామయ్యకొండ ఛానల్ ఉందా ఛానల్ డ్రైనేజ్ ఫ్లో ఇష్యూస్ వల్ల వాటర్ నాట్ సఫిషియెంట్. అలానే డ్రైన్స్ స్టాప్ ఇన్ హుకుంపేట.